ఓం శ్రీ గురు ఉపదేశం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురూపదేశం ఛానల్కి స్వాగతం. నేను లక్ష్మి. ఈరోజు నేను మీ ముందరికి మరో కొత్త కథతో వచ్చాను. ఈ కథ ఏమిటంటే హరిశ్చంద్రుడికి వరుణదేవుడిచ్చిన శాపం గురించి చెప్పే కథ. శ్రీరాముడి కంటే పూర్వం హరిశ్చంద్రుడు అనే మహారాజు ఈ భూమిని పాలించేవాడు. అతను సంతానం లేదు. సంతానం కోసం అతను చాలా యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు చేశాడు. అయినా అతనికి ఫలితం దక్కలేదు. అప్పుడు అతను వరుణదేవుడికి మొక్కుకుంటాడు. నాకు గనక పుత్రుడు పుడితే నేను వరుణయాగం చేస్తాను అని చెప్పేసి అతను మొక్కుకుంటాడు వరుణదేవుడికి. అదేమిటంటే ఆ వరుణయాగం ఒక నరమేధం చేసి ఆ యాగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా తనకు పుట్టిన సంతానాన్ని మాత్రమే ఆ యాగంలో బలి పశువుగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అంగీకరించుకునే అతను వరుణయాగం చేస్తానని చెప్పి వరుణదేవుడికి మొక్కుకుంటాడు. అలా మొక్కుకున్న తర్వాత హరిశ్చంద్రుడి భార్య గర్భవతి అవుతుంది. కొంతకాలానికి కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన వెంటనే వరుణదేవుడు వస్తాడు. ఒక బ్రాహ్మణ వేషంలో హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి, ఎప్పుడు చేస్తున్నావు నా వరుణయాగం అని హరిశ్చంద్రుడిని ప్రశ్నిస్తే అప్పుడు హరిశ్చంద్రుడు చెప్తాడు, యాగం చేయాలంటే ధర్మపత్నితో కలిసి చేయాల్సి ఉంటుంది యాగం. ఇప్పుడు ఆమె పురిటి స్నానంలో ఉంటుంది, పురిటి మైల్లో ఉంటుంది, కాబట్టి మీరు కొంతకాలం ఆగవలసింది అని చెప్పి వరుణదేవుడిని ప్రార్థిస్తాడు. అందుకు సరేనని చెప్పి వరుణదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక నెల గడుస్తుంది. నెల గడిచిన తర్వాత మళ్ళా వరుణదేవుడు ఈ హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తాడు. వచ్చి, ఎప్పుడు మళ్ళా నువ్వు యాగం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే హరిశ్చంద్రుడికి ఏం చేయాలో అర్థం అవ్వదు. తన కొడుకుని బలిపశువుగా చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆలోచించుకుని హరిశ్చంద్రుడు అంటాడు, ఉపనయన సంస్కారం అవ్వనిదే ఒక బాలుడు క్షత్రియుడు కాడు. అతను యజ్ఞానికి బలిపశువుగా పనికిరాడు అని చెప్పి హరిశ్చంద్రుడు ఒక ధర్మ సూక్ష్మాన్ని పట్టుకుని అదే విషయాన్ని వరుణదేవుడికి చెప్తాడు. నువ్వు యజ్ఞం చేయడానికి ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పి వరుణదేవుడు అన్నప్పటికీ సరే అని ఒప్పుకుని, ఉపనయన సంస్కారం అయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నాకు యాగాన్ని చేయాలి, లేకపోతే నేను నిన్ను శపిస్తాను అని చెప్పి వరుణదేవుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతకాలం గడుస్తుంది. గడిచిన తర్వాత అప్పుడు అతని కొడుక్కి వాళ్ళు నామకరణం కూడా చేస్తారు, త్రిశంకుడు అని చెప్పి. త్రిశంకుడికి తన మంత్రి ద్వారా, ఇతర రాజ్యంలో ఉన్న వారి ద్వారా విషయం తెలుస్తుంది. ఏమని? తను యజ్ఞ పశువుగా మారి వరుణయాగంలో బలవ్వాల్సి ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుని అతను అమిత భయంతో ఏం చేయాలో తెలియక ఇంట్లోంచి పారిపోయి ఎవ్వరి కంటికి కనిపించకుండా ఉన్నంత దూరంగా వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా వరుణదేవుడు మళ్ళా వస్తాడు. వచ్చి హరిశ్చంద్రుడిని అడుగుతాడు, ఏమీ ఇంకా నువ్వు ఎందుకు యజ్ఞం ప్రారంభించలేదు అని. అప్పుడు హరిశ్చంద్రుడు చెప్తాడు, స్వామి, నా కొడుకు ఇంట్లోంచి పారిపోయాడు. ఇప్పుడు నేను యాగాన్ని చేయలేను, అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియలేదు అని చెప్తే అమిత కోపంతో వరుణదేవుడు నీకు జలోదరం రాగుగాక అని చెప్పి శపించేసి వెళ్ళిపోతాడు. ఆ తక్షణమే హరిశ్చంద్రుడికి జలోదరం వస్తుంది. అది నానాటికి పెరిగి అతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుందన్నమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ బాధతోటి అతను అలాగే జీవిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆ బాధని భరించలేనటువంటి హరిశ్చంద్రుడు
తన కులగురువైన వశిష్ఠుణ్ణి పిలిచి, నేను ఈ బాధను భరించలేకుండా ఉన్నాను, నాకేదైనా తరుణోపాయాన్ని చెప్పవలసింది అని చెప్పి వశిష్ఠుణ్ణి ప్రార్థిస్తాడు. వశిష్ఠుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నీ సొంత కొడుకు లేకపోయినా మన ధర్మశాస్త్రాల్లో 16 రకాలైనటువంటి కొడుకుల్ని చెప్పారు, అందులో ఒక కొడుకే క్రీతపుత్రుడు అని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు. క్రీతపుత్రుడు అంటే ఏంటంటే క్రయం చేసి పొందిన పుత్రుడు అని అర్థం. అంటే మనం డబ్బులు ఇచ్చి ఎవరికైనా కొంత ధనాన్ని ఇచ్చి వారి పుత్రుణ్ణి మన పుత్రుడిగా చేసుకోవడం అన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న హరిశ్చంద్రుడు తన మంత్రివర్గాన్ని అంతటినీ పిలిచి, మీరు ఎవరైనా సరే ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క కొడుకుని అతను అమ్మడానికి ఇష్టపడితే అతను ఎంత ధనం అడిగితే అంత ధనం మీరు ఇచ్చి నాకొక పుత్రుణ్ణి తీసుకురావాల్సింది అని చెప్పి తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తే రాజకార్యాన్ని భుజాన వేసుకుని వీరందరూ ప్రతి ఊరు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటారు. తిరిగి చివరికి అజీగర్తుడు అనే ఒక బ్రాహ్మణుణ్ణి వెతికి పట్టుకుంటారు. అతనికి 3 కొడుకులు. అతను ఈ అజీగర్తుడు అమిత పేదరికంతో కనీసం వారికి ఒక పూట భోజనం కూడా పెట్టే స్థితిలో లేకుండా అతను ఉంటాడనమాట. అందుకని ఈ రాజభటులు చెప్పిన దానికి ఒప్పుకుని తనకి ఉన్న ద్వితీయ సంతానమైన సునస్సేపుణ్ణి అతను అమ్మడానికి ఇష్టపడతాడు. అప్పుడు రాజభటులు అతనికి ధనాన్ని ఇచ్చి ఆ సునస్సేపుణ్ణి రాజ్యానికి తీసుకొచ్చి హరిశ్చంద్రుడికి ఇస్తాడనమాట. అప్పుడు ఈ హరిశ్చంద్రుడు యాగాన్ని ప్రారంభించడానికి అని చెప్పి అన్ని సన్నాహాలు చేస్తాడు. ఇతన్ని సునస్సేపుణ్ణి ఒక యూపస్తంభానికి కట్టేసి ఉంచుతారు. యజ్ఞాన్ని ప్రారంభిద్దామని అనుకుంటారు. ఇంతలోకి అక్కడికి విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చి, హరిశ్చంద్ర, నువ్వు చేసేది చాలా తప్పు. ఎందుకంటే ప్రాణం మీద తీపి ఎవరికైనా ఉంటుంది. నీదేనా ప్రాణం? ఆ బాలుని చూడు, సునస్సేపుణ్ణి చూడు, ఎంతగా బాధపడుతున్నాడో. అంత చిన్న బాలుణ్ణి తీసుకొచ్చి నువ్వు యజ్ఞ పశువుగా చేసి వరుణయాగం చేయడం నీకు ధర్మం కాదు. నీది ప్రాణమును అతని ప్రాణం కాదా అని చెప్పి ఎన్నో రకాలుగా నచ్చజెప్పి యజ్ఞాన్ని వారించుదామని చూస్తాడు. ఎంత చెప్పినా హరిశ్చంద్రుడు వినిపించుకోకపోతే ఈ సునస్సేపుడి మీద జాలితోటి విశ్వామిత్రుడు సునస్సేపుడి వద్దకు వెళ్ళి చెవిలో వరుణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అది విన్న సునస్సేపుడు ప్లుతస్వరంతో తనలోనే తను ఆ మంత్రాన్ని తదేక దీక్షతో మననం చేస్తూ ఉంటాడు. ఇతను ఇంత ఏకాగ్రతతో చేయడం మూలాన అతని మీద జాలి కలిగి వరుణదేవుడు అతనికి ప్రత్యక్షమై నేను రక్షిస్తున్నాను అని చెప్పి రక్షించి అదే రకంగా హరిశ్చంద్రుడికి శాప విమోచనాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇలా హరిశ్చంద్రుడు అతని శాపాన్ని పోగొట్టుకుంటాడు. తన మాట వినలేదు అన్న కోపంతో విశ్వామిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఈ కథ ముగుస్తుంది. మరో కొత్త కథతో మీ అందరి ముందరికి నేను వస్తాను. ఈ కథ నచ్చినట్లయితే మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. అలాగే గురూపదేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.